హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మండపేట పిల్ల. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇవాళ వర్క్ అయితే చూసేద్దానండి. ఈరోజు వర్క్ ఏంటంటే ఇలా పికాక్స్తో వచ్చినాయండి. ఫ్లవర్ డిజైన్ చీరలో అయితే మనకి 3 కలర్ కాంబినేషన్లో ఉందండి చీర. ఈ డిజైన్ అంటే ఈ బ్లౌజ్ వచ్చేసి చీరలో బ్లౌజేనండి. వర్క్ వేసాను నేను, పర్వాలేదు కొంచెం స్టిఫ్గానే ఉన్నా కూడా చీరలో బ్లౌజ్ మీద అయితే వేసాను వర్క్. ఇది పికాక్స్ వచ్చినాయి కదండి. వర్క్ కొత్తగా వేసుకునేవారు అయితే వర్క్ అయితే ఎలా చేయాలంటే కస్టమర్ రిక్వైర్మెంట్ ఎలాగుందో చూసుకోవాలండి. ఫస్ట్ బోట్ నెక్ అయితే ఒకలాగా, నార్మల్ అయితే ఒకలాగా చూసుకోవాలండి. వాళ్ళు నాకు బోట్ నెక్ చెప్పారు. బోట్ నెక్ చెప్పిన దాన్ని బట్టి క్లాత్ అడ్జస్ట్మెంట్ అనేది మనం చేసుకోవాలి. ఫ్రంట్ అయితే ఇలాగ ఇచ్చాను ప్రిన్సెస్ కటింగ్కి. చూడండి వర్క్. బ్యాక్ ఓపెన్ పెట్టమన్నారండి వీళ్ళు. బ్యాక్ ఓపెన్కి దానికి విడివిడిగా వేసుకున్నాను. ఇవి వచ్చేసి హ్యాంగింగ్స్కి అండి. ఆఫ్టర్ స్టిచ్చింగ్ పిక్ కూడా పోస్ట్ చేస్తాను నేను. వర్క్ అయితే ఎలాగుందో చిన్న కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. అయితే 500 మెంబర్స్ అయ్యాక గివ్ అవే అనేది కండక్ట్ చేస్తానండి. వర్క్ అయితే ఎలా ఉందని నచ్చిందా? నచ్చితే మరి ఇంకెందుకంటే లేటు, ఒక లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. పికాక్స్ చూసారు కదా, ఆపోజిట్లో వేసుకోవాలండి ఎప్పుడు కూడా. వర్క్ 2 బర్డ్స్ వేసుకున్నప్పుడు ఎప్పుడు కూడా ఆపోజిట్లోనే వేసుకోవాలి. 2 ఒక సైడ్కి వేసేస్తే మీకు కుట్టేటప్పుడు కొంచెం మీకు కన్ఫ్యూజన్ వచ్చి మొత్తం వర్క్ అంతా పాడవుతుందండి. హ్యాండ్ వర్క్ అయితే చూసారు కదండి, ఇలాగ వచ్చింది. ఈ బార్డర్ మీద వేసేసానంటే వర్క్ మొత్తం కనిపించదండి. చూడండి, ఈ జరీ అనేది డామినేట్ చేసేస్తుంది, అందుకే బార్డర్ కొంచెం యాడ్ చేశాను. స్కిప్ చేసి వేసుకుంటేనే బాగుంటుందండి. హ్యాండ్ వర్క్ అయితే ఇలా వచ్చిందండి. ఇది బంచ్ ఒకటి వచ్చింది. అలా ఫుల్ వద్దన్నారు, హెవీ వద్దన్నారు కాబట్టి హ్యాండ్ మీద చిన్న బంచ్ ఇచ్చి అక్కడక్కడ బుట్టీస్ ఇమ్మన్నారు. అందుకని ఇలా ఇచ్చాను. బోర్డ్స్ వేసినప్పుడు ఎప్పుడు కూడా ఇది ఇలా చూస్తుంది కదండి, అటు సైడ్ వేసేది కూడా ఇలా చూడాలి. నెక్స్ట్ ఫ్రేమ్ మార్చాలండి, సపోర్ట్ చేయలేదు క్లాత్. మార్చాక మీకు సెకండ్ ఎలా వేసానో కూడా 2 చూపిస్తాను. వర్క్ కొత్తగా వేసేవాళ్ళు ఎప్పుడు కూడా ఆపోజిట్ ఒకదాని మొహం ఒకటి చూసుకోవాలండి. అప్పుడైతే మీకు రైట్ హ్యాండ్కి లెఫ్ట్ హ్యాండ్కి బాగా వచ్చి 2 ఒక పక్కకి వెళ్తాయి. లేదంటే 2 ఒక సైడే చూసినాయి అంటే వర్క్ బాగోదండి. చూసారు కదండి, ఆపోజిట్ హ్యాండ్ మళ్ళీ పికాక్ అనేది ఇటువైపు చూడాలి. ఒక ఫేస్ ఒకటి ఆపోజిట్లో చూసుకుంటే ఎముళ్ళు 2 ఒక సైడ్కి వస్తాయండి. వర్క్ వేసేటప్పుడు మనం అన్నీ చూసుకుని వేయాలండి. ముఖ్యంగా మెయిన్ బర్డ్స్ వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వేయాలి. యానిమల్స్ వేసినప్పుడు ఆపోజిట్ డైరెక్షన్లో వేసుకుంటేనే పికాక్స్ అనేవి నీట్గా వస్తాయండి. లీఫ్ ప్యాటర్న్లో కట్ వర్క్ అయితే చేశానండి బ్లౌజ్కి. ఫ్రంట్ నెక్ అయితే ఇలా వచ్చింది, నెక్ అయితే ఇలా వేసాను. వీళ్ళు వర్క్ వేసుకున్నాక మళ్ళీ చేంజ్ చేసుకోవాలనుకున్నారు, బోట్ నెక్ కావాలన్నారండి. అప్పుడు అయితే ఒక ఐడియా చేద్దాం, బ్యాక్ సైడ్ దీన్ని కొంచెం బెల్ట్లో వేయించి బ్యాక్ ఓపెన్ పెట్టమన్నారు. బ్యాక్ ఓపెన్ కోసం మళ్ళీ మిడిల్లో ఒక లైన్ అయితే వేసుకున్నానండి. ఇది అయ్యాక కూడా స్టిచ్చింగ్ ఎలాగుందో మీకు వీడియో పెడతాను. హ్యాండ్ వర్క్ అయితే ఇలా వేసానండి. కట్ వర్క్ వచ్చి బుట్టీస్ అండి. యాక్చువల్గా లైన్స్ ఉంటాయి పైన, లైన్స్ వద్దన్నారు కస్టమర్. లైన్స్ వద్దన్న గురించి బుటీస్ అయితే వేసానండి. కట్ వర్క్తో వచ్చిందండి ఇదంతానే. ఇది సేమ్ ప్యాటర్న్ అండి, కలర్ కాంబినేషన్ వేరు. శారీని బట్టి వర్క్ అయితే వేస్తాం కదండి, అట్లాగే బ్లూ అండ్ రెడ్ కాంబినేషన్, గోల్డ్ కాంబినేషన్లో వేసానండి. ఫ్రంట్ నెక్ ఇలా ఉంది. మీరు తెచ్చుకున్న చీరను బట్టి కలర్ కాంబినేషన్స్ అయితే ఉంటాయండి. వర్క్ అయితే ఎలాగుందో చిన్న కామెంట్ అయితే చేయండి, లైక్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో వర్క్ చూసేద్దామండి. ఇది ముద్ద కుట్టండి, సెల్ఫ్ కలర్ కాంబినేషను, ఓన్లీ జెరీతోనే వచ్చిందండి వర్క్. జరీ ఒకటి వేసుకుంటే బాగోదని సెల్ఫ్ కలర్ కూడా యాడ్ చేశానండి. మన కస్టమర్ అయితే చీరలో ఇచ్చినప్పుడు జరీ ఒకటే ఉంది. ఇది కూడా చీరలో బ్లౌజ్లోనే చేశానండి వర్క్. అంటే సేమ్ కలర్ మనకు హాఫ్ పట్టులో దొరకట్లేదు. మ్యాక్సిమం హాఫ్ పట్టు తీసుకోవడానికి ట్రై చేయండి, స్టిఫ్నెస్ బాగుంటుంది, మీకు బ్లౌజ్ అనేది లైఫ్ ఉంటుందండి. ఇవి వచ్చేసి హ్యాంగింగ్స్ కింద వేసాను. నెక్ ప్యాటర్న్ అయితే ఇలా ఉందండి. ఇది సెల్ఫ్ కలర్ కాంబినేషను జరీతో అయితే చేశానండి. ఇది దీంట్లో కుందనైతే పెడతానండి. ఆఫ్టర్ స్టిచ్చింగ్ పిక్ అనేది ఎలాగుందో మీకు పోస్ట్ చేస్తానండి. మీకు ఏ బ్లౌజ్ నచ్చిందో కింద కామెంట్ చేయండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. వర్క్ చూసారు కదండి ఎంత నీట్గా ఉందో. ఫినిషింగ్ చూసుకోండి మెయిన్. మీరు ఎప్పుడైనా వర్క్కి ఇచ్చారంటే ఫినిషింగ్ అయితే చూసుకోవాలండి కంపల్సరీ. హ్యాండ్ వర్క్ అయితే ఇలా బార్డర్ ఏదో కావాలన్నారు. బార్డర్ మీద వేసుకున్న వర్క్ అయితే అంత లుక్ అనిపించదని నేను కొంచెం అయితే యాడ్ చేశానండి. మా అబ్బాయి అయితే సైడ్ నుంచి నేను కనిపించి హాయ్ చెప్తానంటున్నాడు.
సరే చెప్పైతే అని చెప్పి చూపించాను. హ్యాండ్ వర్క్ అయితే ఇలా చేశానండి. హ్యాండ్ వర్క్ వచ్చేసి బార్డర్ కింద అలాగే వేసి పైన లైన్స్ అడిగారండి కస్టమరు. ఏదో ఇన్స్టా పేజీలో చూసైతే మనకు పెట్టారు. సేమ్ అదే వేసిచ్చాను. హ్యాండ్ వర్క్ అయితే చెక్ చేశారు కదండి, ఎలా ఉందో చిన్న లైక్ అయితే చేయండి నచ్చితే కనుక. దీని లుక్ అయితే మ్యాక్సిమం మగ్గం లుక్ వచ్చిందండి. వర్క్ అయితే బాగా ఎంబోజ్ అయ్యి వచ్చింది చూసారండి. నేను బ్లౌజ్ అయితే దగ్గర నుంచి అయితే చూపిస్తున్నానండి, జూమ్లో చూపిస్తున్నాను మీకు బాగానే. వర్క్ ఎంబోజింగ్ చూడండి, అవుట్లైన్ చూడండి, ఫినిషింగ్ చూడండి ఎంత నీట్గా ఉందో. వర్క్ స్టిఫ్నెస్ చూడండి, క్లాత్ అంత పలుచగా ఉన్నా కూడా మన వర్క్ చూసారు కదండి ఎంత స్టిఫ్గా ఉందో. మన మిషన్ ఫినిషింగ్ కూడా అలా ఉంటుందండి. హ్యాండ్ లైన్కి ఏమో అలా ఇచ్చాను, పైనేమో లైన్స్ ఇలా ఇచ్చానండి. ఎలా ఉందో నచ్చితే చిన్న లైక్ చేయండి. మీకు ఏ బ్లౌజ్ నచ్చిందో కామెంట్ చేయండి. ఆఫ్టర్ స్టిచ్చింగ్ పెడతానన్నాను కదండి, స్టిచ్చింగ్ అయ్యాక బ్లౌజ్ అయితే ఇలా వచ్చిందండి ప్రిన్సెస్ కటింగ్లో. ఎలా ఉందండి, మీకు నచ్చిందా? ఏ కలర్ కాంబినేషన్లో ఏ వర్క్ నచ్చిందో కింద కామెంట్ చేయండి. నేను ప్రతి ఒక్కరికి రిప్లై అయితే ఇస్తానండి. హ్యాండ్ వర్క్ అయితే అలా ఉంది. వెనకాల బెల్ట్ కింద వేసాను అన్నాను కదండి, బ్యాక్ ఓపెన్ పెట్టించి ఎలా చేయాలనేసి అడిగితే బ్యాక్ ఓపెన్ కుదరదు ప్రిన్సెస్ కటింగ్కి అని చెప్పేసి బెల్ట్ ఇలా వేయించాను బోట్ నెక్లా ఉండడానికి. కొంచెం యూనిక్నెస్ యాడ్ అవుతుందేనండి. కింద చిన్న ముత్యాలు లాంటివి అయితే ఇచ్చాము. ఇంకొకటి పికాక్ వర్క్ బోట్ నెక్ అండి, ఇది కూడా ఆఫ్టర్ స్టిచ్చింగ్ ఇలా ఉంది. హ్యాంగింగ్స్ చూడండి ఎంత బాగున్నాయో. మీకు ఏ కలర్ కాంబినేషన్లో వర్క్ నచ్చిందో చిన్న లైక్ చేయండి, కామెంట్ చేయండి. హ్యాండ్కి అయితే అలా పూసలు అయితే వేసేసానండి. ఆఫ్టర్ స్టిచ్చింగ్ పిక్స్ పెడతా అన్నాను కదా, లాస్ట్ పిక్స్ యాడ్ చేస్తానండి. మీకు ఏది నచ్చినా కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో నా నెంబర్ అయితే ఇస్తానండి. నన్ను కాంటాక్ట్ అవ్వాలంటే వాట్సాప్ అవ్వచ్చు, ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఉందండి నాది, మీనాక్షి చింతపల్లి అండి. ఐడి కూడా ఇస్తాను కింద. ఇన్స్టాగ్రామ్లో అయితే మీకు వెంటనే రిప్లై అయితే వస్తుందండి. మీకు ఏ వర్క్ నచ్చిందో మీకు దీని గురించి ఎంక్వైరీ ఏమైనా కావాలనుకుంటే నన్ను ఇన్స్టాగ్రామ్లో అయితే కాంటాక్ట్ అవ్వచ్చండి, లేదా వాట్సాప్కి అయినా కాంటాక్ట్ అవ్వచ్చు. ఇది ఆఫ్టర్ స్టిచ్చింగ్ చూడండి ఎలా ఉందో. యాజ్ ఇట్ ఈజ్ మగ్గం లుక్ వచ్చినాయి. స్టోన్ పెడతా అన్నాను కదండి వర్క్లో, స్టోన్ అయితే పెట్టేసాము. స్టోన్ పెట్టి రెడీ చేసాక మగ్గానికి మించిపోయిందండి బ్లౌజు. వర్క్ అయితే ఎక్సలెంట్గా వచ్చింది, చాలా బాగుంది. మరి మీకైతే ఎలా అనిపిస్తుందో, ఇందులో ఏ బ్లౌజ్ నచ్చిందో నాకు చిన్న కామెంట్ బాక్స్లో చెప్పండి. ఛానల్ని అయితే చాలామంది అయితే చూస్తున్నారండి, సబ్స్క్రైబ్ చేయకుండా. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. బ్లౌజ్ డిజైన్స్ అయితే ఎలాగున్నాయో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. మీకు ఏ బ్లౌజ్ నచ్చిందో కింద తెలపగలరని చూస్తున్నాను. చూడండి పిక్స్ అన్నీ యాడ్ చేశాను. డీటెయిల్స్ కోసం నన్ను పిన్ చేయండి, మెసేజ్ చేయండి. Subscribe our channel.